అందరికీ నమస్కారం అండి. అందరికన్నా ముందుగా ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం లేకపోతే ఇదిలా జరిగేది కాదు. థ్యాంక్ యూ సార్. కేఎల్ నారాయణ గారు, నన్ను మహేష్ని కలిపినందుకు థ్యాంక్ యూ. నేను ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ చెప్పేయడం ఒక అలవాటుగా మారింది. యాక్చువల్గా ప్రతి సినిమాకి చెప్పలేదండి. బాహుబలి లాంటి సినిమాకి కథ చెప్పలేదు. కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది, కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు. ఈ సినిమాకి mere words won't do justice to the scale and scope. ఇలాంటి సినిమా, ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు. అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి. బట్ ఐ థింక్ ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. కథ చెప్పకూడదు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటే we came to this decision, let's make an announcement video. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో, స్కోప్ ఏంటో, స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నామండి. అది సినిమా బిగినింగ్లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఇది మార్చ్లో, వీడియో రాలేదు. జూన్ అయ్యింది, జూలై వచ్చింది, వీడియో రాలేదు. వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తానే ఉన్నాయి. సో మొత్తానికి నవంబర్ 15కి మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం. ఐఎమ్ సో హ్యాపీ. సో వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ దట్ వీడియో టు యూ టుడే, విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది. నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసిందండి. బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది